వచ్చిన ఆదాయంలో 75% ఈఎంఐలకు పోతే ఏం మిగిలింది ఇక్కడ ఇవాళ? అందుకే ఆందోళన. అందుకే 25 ఏళ్ల వాడికి గుండెపోటు ఏంటంటే ఆశ్చర్యం. 25 ఏళ్ల వాళ్ళకి 30 ఏళ్ల వాళ్ళకి షుగర్లా, బీపీలా, గుండెపోట్ల ఎందుకు వస్తున్నాయండి? మనకి ఈ జీవితంలో ఉండే కనీస సూత్రం, చాణక్య నిధి సూత్రాల్లో చెప్పింది కనీసం అర్థం కావట్ల. అయమేవ పరో ధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవకి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. ఇంతకు మించిన పాండిత్యం లేదు, ఇంతకు మించిన ధర్మం లేదు, ఇంతకు మించిన తెలివితేటలు లేవు అన్నాడు. ఏమిటయ్యా అదంటే నీ ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టద్దని చెప్పాడు. ఇది శ్లోకం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే జీవితాలు ఎంత బాగుంటాయో. నీ ఆదాయం ఏమో ₹1,00,000 కూడా లేదా, నువ్వేమో 75,000 ఈఎంఐలు కడుతున్నావా? ఎలా బాగుంటావా? పోనీ దానికి ఏమైనా మార్గం లేదా? కోరిక. ఎక్కడో చూసిన సోఫా మన ఇంట్లో కావాలా? ఎవడో విల్లాలో ఉంటాడు, మనం విలవిల్లాడిపోతే విల్లా కొనాలా? ఇప్పుడు ఓ 10 ఏళ్ళు అద్దెకుండలేమా? ఇలా అవగానే కొనియాలి, అప్పుల పాలు అయిపోవాలి.